మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు, కోమటిరెడ్డి సోదరులు ముఖ్యంగా కార్యకర్తలందరూ ప్రేమగా పిలుచుకునే వెంకన్న విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ యొక్క అభ్యున్నతిలో భాగస్వామి అవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించి అందరూ పదవుల కోసం పాకులాడితే కొండా లక్ష్మణ్ బాపూజీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న మంత్రి పదవి రాజీనామా చేసి కేసీఆర్ గారు పదే పదే పదవులను గడ్డిపోసుతో సమానంగా ఇసిరేసినామన్నాడు. ఇసిరేసిన 3 నెలలకు మళ్ళీ ఆయన్ని పోయి ఎతికి అది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు ఆ పదవి. ఎప్పుడు రాజీనామాలు చేసినా మళ్ళా ఎన్నికల సెలక్షన్స్ కలెక్షన్స్ కోసం రాజీనామాలు చేసి రాజకీయ ప్రయోజనం పొందిండు కేసీఆర్ కుటుంబం. కానీ మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఒకసారి రాజీనామా చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తిరిగి మంత్రి పదవిని ఆశించకుండా తెలంగాణ ఉద్యమంలో చనిపోతున్న పిల్లలకు కుటుంబాలకు అండగా నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించడం మీకు అందరికి తెలుసు. మీరే సజీవ సాక్షి, ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు చాలామంది. వెంకన్న నల్గొండ టౌన్లో నిరవధిక నిరాహార దీక్ష చేసి దాదాపుగా వారి ఆరోగ్యం దెబ్బతిని 17-18 కేజీలు ఆయన వజన్ తగ్గి కిడ్నీలు దెబ్బతినే పరిస్థితిలో పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. కానీ అదే కేసీఆర్ దీక్ష పేరు మీద నిజాం ఆసుపత్రిలో పడుకొని ఇడ్లీలు తింటూ సెలైన్లు ఎక్కించుకుంటూ మీద నాటకాలు చేసి తెలంగాణ సాధించిన ఉద్యమకారుణ్ణి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినా అంటున్నాడు. సరే, ఒక పక్కన వెంకన్న చేసిన త్యాగాలు కానీ కేసీఆర్ గారు చేసిన త్యాగాలను రెండింటిని పక్కన రాసి చూస్తే నిజంగా తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఎవరు చేసిండ్రో తెలంగాణ సమాజానికి, నిరుద్యోగ యువతకు అర్థమైంది. ఈ సందర్భంగా మేము భవిష్యత్ కార్యాచరణ మీద తెలంగాణ ప్రజల కోసం ఏ విధానాలతో ముందుకెళ్లాలనే అంశాల మీద లోతుగా చర్చించుకున్నాం. ఈ అంశాలను పార్టీలో ఉండే ముఖ్య నాయకులతో పంచుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవాలనుకున్నాం. దీంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేశ స్వతంత్రం కోసం కొట్లాడి దేశ స్వతంత్రాన్ని సాధించి 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ గారు కారాగార శిక్ష అనుభవించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు 32 తూటాలతో AK-47 తూటాలు 32 తూటాలు గుండెల్లో దిగి తన రక్తాన్ని చిందించి దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రాణత్యాగం చేశారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడంలో ప్రాణాలు అర్పించి తునాతునకలై ఈ దేశాన్ని సమగ్రంగా ఉంచి ఈ దేశాన్ని ఒక తాటి మీద నించోబెట్టింది. అలాంటి కుటుంబం గురించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అసహ్యకరంగా దూషించడమే కాకుండా ఈ దేశంలో ఉన్న మాతృమూర్తులను, మహిళలను అందరినీ కూడా అత్యంత అవమానకరంగా మాట్లాడినరు. అది ఎన్నికల నిర్వహణ జరుగుతున్న రాష్ట్రంలో మాట్లాడినరు. ఎన్నికల నిర్వహణ అధికారులు వైఫల్యం చెందిన వారి మీద కేసు పెట్టడానికి దేశంలో ఉండే మాతృమూర్తులందరినీ అవమానించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో స్పందించిన తెలంగాణ సమాజం అంతా 709 పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టి అస్సాం ముఖ్యమంత్రిని అరెస్టు చేయాల్సిందిగా మేమందరం కూడా నిన్న కదిలినాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భువనగిరిలో, నేను హైదరాబాద్లో, మా జగ్గారెడ్డి గారు, మా గీతారెడ్డి గారు, మా రేణుకా చౌదరి గారు, మా పట్టి విక్రమార్క గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్లో ఉన్న ముఖ్య నాయకులతో పాటు తెలంగాణ సమాజంలో చాలా మంది నిన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం జరిగింది. 24 గంటలు దాటినా ఇంతవరకు ఎక్కడి నుంచి సమాచారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పోలీస్ స్టేషన్లో కూడా FIR నమోదు చేయలేదు. దానికి సంబంధించి మేమిద్దరం చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ రేపు అన్ని పట్టణాలలో ఉన్న కమిషనర్ కార్యాలయాల ముట్టడి, 33 జిల్లాలలో SP కార్యాలయాల ముట్టడి మీద శ్రేణులకు ఒక సందేశం ఇచ్చి శ్రేణులందరినీ కూడా రేపు SP కార్యాలయాలను
అదేవిధంగా కమిషనర్ కార్యాలయాలను ముట్టడి కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాళ్ళందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పి మేమిద్దరం చర్చించుకోవడం జరిగింది. ఇక రెండవ అంశం, ఇవాళ పత్రికలలో చూసినాం, కేసీఆర్ గారు మాట్లాడినారు, మేము తొందరలోనే జాతీయ స్థాయి రాజకీయాలకు వస్తాం, కొత్త పార్టీ పెట్టాలనా లేకపోతే రకరకాలుగా చర్చించమన్నారు. ఇవాళ పత్రికలలో నేషనల్ ఫ్రంట్ అని కొత్త ఫ్రంట్ను ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి కేసీఆర్ గారు వారి ఇచ్చిన లీకులు అనుకోండి, సమాచారం అనుకోండి, ఇవాళ పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాశారు. ఆ అంశం కూడా మా మధ్యలో చర్చకు వచ్చింది. ఈ అంశం మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నా, కేసీఆర్ అనేవాడు మోడీ యొక్క కోవర్ట్. ఈ కోవర్టును కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండి యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళ మధ్యలో చేరి చిచ్చు పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేసి ఈ యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళని కొంతమందిని చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి మోడీ కూర్చొని పదిలం చేయడానికి, మోడీకి ఎన్డీఏకు అనుకూలంగా పనిచేయడానికి సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్. ఈ సుపారీ గ్యాంగ్ ఇవాళ మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మమతా బెనర్జీతో, స్టాలిన్తో, ఉద్ధవ్ ఠాక్రేతో, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న పక్షాలు ఆర్జేడీతో, ఇలాంటి రాజకీయ పార్టీలతోనే చర్చిస్తుండ్రు. వీళ్ళందరూ ఆల్రెడీ యూపీఏ భాగస్వాములు, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నోళ్ళు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ మాతో ఉన్నోళ్ళని, వీళ్లను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీయడం ద్వారా నేషనల్ ఫ్రంటో లేకపోతే ఫెడరల్ ఫ్రంటో లేకపోతే థర్డ్ ఫ్రంటో ఏదో ఒకటి దిక్కుమాలిన ఫ్రంట్ పెట్టి టెంట్ వేసి కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని చెడగొట్టేదానికి మోడీ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. నిజంగానే నరేంద్ర మోడీని అధికారంలో నుంచి దించాలి, ఎన్డీఏను ఓడగొట్టాలంటే కేసీఆర్ గారు చేయాల్సిన ప్రయత్నం ఇటు కాంగ్రెస్ తో గాని అటు బీజేపీతో గాని పూర్తి స్థాయిలో కలిసి పని చేయని పక్షాలు కొన్ని ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు, మన కర్ణాటకలో దేవగౌడ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది, అంటే ఎస్పీ మన అఖిలేష్ యాదవ్, వీళ్ళు నితీష్ కుమార్ బీహార్ లో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కాంగ్రెస్ కు దూరంగా మోడీతో కలిసి ఉండి గాని మోడీకి కూడా దూరంగా ఉన్న కొన్ని శక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. నిజంగానే నరేంద్ర మోడీని ఓడించాలంటే నరేంద్ర మోడీని బలహీనపరిచే కార్యాచరణ తీసుకోవాలి కేసీఆర్ గారు. నరేంద్ర మోడీని బలహీనపరిచే కార్యాచరణ తీసుకుంటలేడు, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కార్యాచరణ తీసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్టాలిన్, ఇలా కాంగ్రెస్ పార్టీతో ఉన్న పక్షాలనే కలవడం ద్వారా వాళ్ళని కాంగ్రెస్ నుంచి బయటకు తీసుకొచ్చి మోడీని బలోపేతం చేయాలనే సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ గారు. నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉండి నరేంద్ర మోడీని, బీజేపీని ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డితో, నవీన్ పట్నాయక్ తో, కేజ్రీవాల్ తో, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లాతో, సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ తో, అదేవిధంగా దేవగౌడతో, వీళ్ళందరితో కలిసి నువ్వు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తావా, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తావా, నీ దిక్కుమాలిన టెంట్ ఫ్రంట్ ఏదైనా ఏర్పాటు చేయి. వీళ్లతో ఏర్పాటు చేయడం ద్వారా నితీష్ కుమార్ గారిని కూడా మీతో కూడగట్టుకోండి. వీళ్ళందరినీ కూడగట్టినప్పుడు ఆటోమేటిక్ గా మోడీ బలహీన పడతాడు, ఎన్డీఏ ఓడిపోద్ది. అప్పుడు ఈ దేశానికి బీజేపీ ముక్త్ భారత్ గా మనము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ పనులు ఏమీ చేయకుండా కాంగ్రెస్ ను బలహీనం చేయడం ద్వారా ఇక్కడ కూడా ఒక రకమైన మా కాంగ్రెస్ కార్యకర్తలలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేస్తుండు. ఏందంటే రాహుల్ గాంధీ గారినో కాంగ్రెస్ పార్టీనో మోడీ లేకపోతే బీజేపీలు తిట్టారు కాబట్టి నేను దాన్ని ఖండించిన, నేను కాంగ్రెస్ పట్ల సానుభూతితోనున్న, భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయబోతున్నాం అన్న ఒక వాతావరణాన్ని సృష్టించి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే శక్తులు పనిచేస్తున్నాయో, కేసీఆర్ ని ఓడగొట్టాలని తెలంగాణ సమాజం ఏదైతే భావిస్తుందో వాళ్ళని గందరగోళపరిచి వాళ్ళని కాంగ్రెస్ కు ఓట్లు వేయకుండా చేయడానికి కేసీఆర్ గారు, ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఎత్తుగడలో కాంగ్రెస్ మీద కుట్ర చేస్తున్నాడు. శ్రేణులు ఎవ్వరు నమ్మాల్సిన పని లేదు.
2004లో 25 సీట్లు 5 ఎంపీలు గెలవడానికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ మోసం చేసింది. 2009లో మన మహాకూటమిలో చేరి ఎన్నికలైన మరుక్షణమే పోయి వ్యతిరేకంగా పంజాబ్లో ప్రచారం చేసి వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని విలీనం చేస్తా అని కుటుంబం అంతా పోయి కాళ్ళకు దండం పెట్టి నన్ను నమ్మకపోతే నా పిల్లలను నమ్మని పిల్లల మీద మనమన్ల మీద మనమరాన్ల మీద ఒట్టేసి సోనియా గాంధీ గారికి చెప్పి బయటకు వచ్చి మోసం చేసిండు. ఇప్పుడు ఓటమి అంచున ఉన్నాడు కాబట్టి, సావు బతుకుల మధ్యలో టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి మళ్ళీ మోసం చేయడానికి కాంగ్రెస్ కి దగ్గరైనట్టుగా ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. అలాంటిది జరగదు. కేసీఆర్ సంకనాకిన వాళ్ళ మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావు వచ్చి మా నాయకులు ఇండ్ల ముందర నిలబడి మా బూట్లు నాకినా కూడా కేసీఆర్ ను దరి చేరనిచ్చేదే లేదు. కేసీఆర్ తో కొట్లాడుడే, గద్దె దించుడే. కాబట్టి ఇంకా సిగ్గు లేకుంటేందో కాంగ్రెస్ తో నాకేదో ఉందన్నట్టుగా ఇట్లాంటి దిక్కుమాలిన చర్యలకు ఏదైతే కేసీఆర్ గారు పాల్పడుతుందో ఈ విషయాలు కూడా నేను వెంకన్న సీనియర్ నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాము. టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఏ రోజుకు కలవవు. అట్లాంటి చర్చకు తావులేదు. కేసీఆర్ కేవలం ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన ఈ దిక్కుమాలిన ఆలోచనతోటి కాంగ్రెస్ దెబ్బతీయాలనేది అయితే ప్రయత్నం చేస్తుండో ఇది కూడా పరోక్షంగా మోడీకి సహకరించడానికే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 90 సీట్లు పైగా ఎమ్మెల్యేలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి రేపు భవిష్యత్తులో 13, 14 పార్లమెంట్ సీట్లు గెలిస్తే కేంద్రంలో కూడా మోడీని దించడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని దెబ్బతీయడానికి మోడీ గారి ఆదేశాలతోటి, అమిత్ షా గారి సమన్వయంతో కేసీఆర్ గారు సుపారీ గ్యాంగ్ లీడర్ గా తెలంగాణలో ఈ సుపారీ రాజకీయాలు చేస్తున్నాడు. వీటిని ఏం మాత్రం కాంగ్రెస్ శ్రేణులు అనుమతించకూడదు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్న అంశాలు కూడా నేను వెంకన్న చర్చించుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.